శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతోనొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతనా సూత మహర్షి, ఓ మునిపుంగవలారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు, పార్వతీదేవికి తెలియచేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగచేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడిది అగు వ్రతమును వివరింపుడు అని కోరెను. అంతట మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిటకేల వచ్చితిరో సెలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతుమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునంద ఆచరించు వ్రతము యొక్క ఫలం ఇంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రంననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానేక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా,
ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆర్ఘ్య ప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద కాని దేవాలయములో కాని లేక రావి చెట్టు మొదట కాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలయను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు గాని విష్ణువాలయమందు గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులు అగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారలు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.